హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ చిన్న కోడిగుడ్లతో కూర ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా కడాయి పెట్టి ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కలిపేసుకోండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకోండి, మంచి స్మెల్ వస్తుంది. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయేదాకా వేయించండి. ఇది పచ్చివాసన పోయిన తర్వాత గుడ్లు వేసేసి జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా వేరే వాళ్ళకి వీడియోస్ అనేవి వెళ్తాయి. ఇంతేనండి. గుడ్లు వేసేసిన తర్వాత రుచికి పసుపు వేసేసి ఒకసారి కలుపుకోండి. ఇవి కలిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కలుపుకోవాలండి, అంటే ఈ గుడ్లు అనేది చితికిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా రుచికి సరిపడగా కారం వేసేసి కాసేపు మూత పెట్టేసి మగ్గనిచ్చేసుకోండి. అంతేనండి. ఇలాగ గుడ్లు బాగా మగ్గిపోతాయి. కామెంట్ చేయండి. ఫైనల్గా మసాలా వేసేసి, ఇలా చూడండి, మసాలా వేసేసి వీడియోలో కలిపేసుకుని అంతేనండి. ఇలా చిట్టి గుడ్లు కూర రెడీ అయిపోయింది. ఇందులో ఇది గరం మసాలా హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలకి మంచిదని తీసుకొచ్చానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.